బ్యాక్ టు న్యూస్. దేశంలో ధరలు పెరుగుతున్నాయి, దానికి తగిన ఆదాయం మాత్రం పెరగడం లేదు. ఒకవేళ ఆదాయం పెరిగినా అందులో ఎక్కువ శాతం పన్నులకే పోతుంది. జనాలు ఆదాయ పన్ను కడుతూనే తాము కొనుగోలు చేస్తున్న వస్తువులకు జీఎస్టీ కూడా కడుతున్నారు. ఉద్యోగులే కాదు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ప్రభుత్వానికి భారీగానే సమర్పించుకుంటున్నారు. జనాల సమస్యలతో మనకేంటి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా లేదా అనేదే పాయింట్ అన్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవహరిస్తున్నారు. జనాలు కూడా కనిపెట్టలేనంతగా హిడెన్ ట్యాక్సులు వేసేస్తున్నారు. మీరు ఏదైనా వస్తువు కొన్నారా? కొంటే ఖచ్చితంగా జీఎస్టీ కట్టాలి. ఇంట్లో తినే ఉప్పు, పప్పు నుంచి అగ్గిపెట్టే వరకు అన్నింటికీ జీఎస్టీ కడుతున్నారు. ఇటీవల జైసల్మేర్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు వస్తువులపై ఉన్న జీఎస్టీ స్లాబ్లను పెంచేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాప్కార్న్ ట్యాక్స్ పై జోరుగా చర్చ సాగుతోంది. షుగర్ ఎక్కువగా తింటే పన్నుపోటు వస్తుందని తెలుసు, కానీ ఇలా షుగర్ పాప్కార్న్ తింటే పన్ను కట్టాల్సి వస్తుందని ఇప్పుడే తెలిసిందంటూ కేంద్రాన్ని ఏకిపారేస్తున్నారు. సాధారణంగా మనం పాప్కార్న్ అంటే ఒకటే అనే భావనలో ఉంటాం. ఫ్లేవర్, క్వాంటిటీని బట్టి ₹1 అటు ఇటు అవుతుందని అనుకుంటాం. కానీ ప్రభుత్వం దీన్ని వేరే కోణంలో చూస్తూ పన్నులు వడ్డిస్తోంది. సాల్టెడ్ పాప్కార్న్ కి ఒక జీఎస్టీ, షుగర్ కలిసిన కారామెలైజ్డ్ పాప్కార్న్ కి మరో జీఎస్టీ అంటూ నోటికాడ ఫుడ్ ని లాక్కుంటోంది. మార్కెట్లో పాప్కార్న్ చాలా రకాలుగా అమ్మేస్తున్నారు. ముందుగానే ప్యాక్ చేసిన లేబుల్డ్ రెడీ టు ఈట్ పాప్కార్న్ మీద ప్రభుత్వం 12% జీఎస్టీ విధిస్తోంది. కారామెలైజ్డ్ పాప్కార్న్ మీద 18% జీఎస్టీ విధిస్తోంది. ఇదేం లాజిక్ అని అడిగితే ఉప్పు, మసాలా కలిసినవి 12% జీఎస్టీ స్లాబ్ లోకి వస్తాయని, కారామెలైజ్ చేసినవి అంటే పాప్కార్న్ ను షుగర్ తో కలిపినప్పుడు అదే స్వీట్ పరిధిలోకి వస్తుందని కొత్త కథ వినిపిస్తున్నారు. అందుకే దానికి 18% జీఎస్టీ స్లాబ్ లో పెట్టేశామని గర్వంగా చెప్తున్నారు. అయితే ఇది కేవలం ప్యాక్ చేసిన పాప్కార్న్ కి మాత్రమే. అదే మీరు ప్యాకింగ్ చేయని పాప్కార్న్ కొనుగోలు చేస్తున్నట్లయితే 5% జీఎస్టీ మాత్రమే పడుతుందట. ఈ జీఎస్టీ గురించి తెలిసి పాప్కార్న్ ప్రియులు చాలా బాధపడిపోతున్నారు. పాప్కార్న్ ను పాప్కార్న్ గా చూడాలే కానీ ఇలా అందులో కలిపే పదార్థాలతో ముడిపెట్టి విడదీసి మరీ పన్నులు వడ్డించకూడదని అంటున్నారు. ఏదో కొద్దిగా షుగర్ కలిపేస్తే ఏకంగా 18% జీఎస్టీ వేస్తారా అంటూ మండిపడుతున్నారు. ₹100 పాప్కార్న్ కి 18% జీఎస్టీ యాడ్ చేస్తే అది వినియోగదారుడికి చేరేసరికి 120 అవుతుంది. ఇది దారుణం కాదా అని అడుగుతున్నారు కన్స్యూమర్స్. ఇక సినిమాకి వెళ్లేదెట్లా, పాప్కార్న్ తినేదెట్లా అంటూ వినియోగదారులు మండిపడుతున్నారు. సామాన్యులు తినే పాప్కార్న్స్ పై జీఎస్టీ రేట్లు పెంచడం ఏంటంటూ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తి ఒకటే అయినప్పుడు అందులో కలిపిన పదార్థాలను బట్టి జీఎస్టీ ఎలా వేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ భిన్నత్వంలో ఏకత్వం కోరుకునే మీరు ఇలా ఏకత్వంలో భిన్నత్వాన్ని ఎలా సపోర్ట్ చేస్తారని సెటైర్లు వేస్తున్నారు. ఇక నుంచి కొంటేనే కాదు, అమ్మినా కూడా జీఎస్టీ కట్టాలి. అవును, మీరు మీ పాత కారు అమ్మాలనుకుంటున్నారా? డోంట్ వరీ, హాయిగా అమ్ముకోండి. కాకపోతే పాతవి అమ్మితే వచ్చిన డబ్బులపై జీఎస్టీ కట్టండి. మీరు మీ పాత కారును ₹1,00,000 అమ్మారనుకోండి, ₹18,000 జీఎస్టీ పన్ను కట్టాలట. ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎలక్ట్రిక్ వాహనాలతో సహా అన్ని రకాల వెహికల్స్ అమ్మినా కూడా జీఎస్టీ చెల్లించాలి. దేశవ్యాప్తంగా యూజ్డ్ కార్ల మార్కెట్ బాగా నడుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలమ్మ. వేగంగా విస్తరిస్తున్న ఈ పాత కార్ల బిజినెస్ లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారని, ప్రభుత్వం ఆదాయం పెంచుకునే క్రమంలో పాత కార్ల అమ్మకంపై జీఎస్టీ వేస్తున్నారని తెలుస్తోంది. పాత వెహికల్స్ కొనుగోలు ధర, అమ్మిన ధరను బట్టి జీఎస్టీ నిర్ణయించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కొనుగోలు, అమ్మకం రేట్ల మధ్య ఉన్న మార్జిన్ ఆధారంగా జీఎస్టీ నిర్ణయిస్తామని చెప్పింది. ఉదాహరణకు 12 లక్షలకు ఓ కారును కొన్నట్లయితే దాన్ని 9 లక్షలకు అమ్మితే వాటి మధ్య ఉన్న మార్జిన్ పై 18% జీఎస్టీ ఉంటుందని అన్నారు. అయితే మార్జిన్ ఎలా నిర్ణయించబడుతుంది అనే దానిపై వివరణ ప్రశ్నల్ని లేవనెత్తింది. జీఎస్టీ పెరుగుదల అంతిమంగా అమ్మకందారులకు నష్టాలకు దారితీస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ సమాచార టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా పాత కార్ల అమ్మకంపై జీఎస్టీ నిర్ణయంపై ఇచ్చిన వివరణ ప్రకారం 18% జీఎస్టీ అనేది వాహనంపై అమ్మిన ధర, కొనుగోలు ధర మధ్య వ్యత్యాసం, డీలర్ల మార్జిన్ పై మాత్రమే లెక్కించబడుతుంది. అయితే వాహనం మొత్తం విలువపై కాదు అని చెప్పారు.
ఈ విధానంలో పన్ను డీలర్ నిర్ణయించిన మార్జిన్ పైనే జీఎస్టీ నిర్ధారణ ఉంటుంది. ఇది జీఎస్టీ ఫ్రేమ్ వర్క్ కింద ఒక సర్వీస్ గా పరిగణించబడుతుంది. దేశవ్యాప్తంగా యూజ్డ్ కార్ల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. ఇండియన్ బ్లూ బుక్ 2023 ప్రకారం భారత్లో ఒక్క 2022-23లోనే $31.33 బిలియన్ విలువైన కార్ల అమ్మకాలు జరిగాయి. 2027-28 నాటికి $70.48 బిలియన్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2017 నుంచి 2022 మధ్య 6% ఉన్న యూజ్డ్ కార్ల మార్కెట్ సగటు వృద్ధి రేటు 2023 నుంచి 2028 మధ్య 16%కి పెరగొచ్చని రిపోర్టులు చెప్తున్నాయి. అదే కొత్త కారు మార్కెట్ ఇదే కాలంలో 1% నుంచి 6% వరకు చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యతరగతి ప్రజల్లో పెరుగుతున్న యూజ్డ్ కార్ల అమ్మకంలో ఆదాయం, వ్యక్తిగత కార్ల వినియోగంలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా యూజ్డ్ కార్ల మార్కెట్ వేగవంతమైన విస్తరణకు దోహదం చేస్తున్నాయి. జీఎస్టీ నిర్ణయం యూజ్డ్ కార్ల వ్యాపారంపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా కొనుగోలు చేసిన వెహికల్స్ పై డీలర్లు చేసే తరుగుదల, క్లెయిమ్ పై ప్రభావం చూపనుంది. ప్రైవేటుగా వెహికల్స్ కొనుగోలు చేసే వ్యక్తి లేదా విక్రయించే వ్యక్తులపై పన్ను ప్రభావం ఉండదని చెప్తున్నారు. ఇలా వదిలేస్తే భవిష్యత్తులో మనం పీల్చే గాలిపై కూడా పన్నులు బాధేస్తారేమో అని సామాన్యులు వాపోతున్నారు. పాత వస్తువులు, పాప్కార్న్లపై జీఎస్టీ వేస్తూ పోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. సామాన్యులు తినే పాప్కార్న్ పై జీఎస్టీ రేట్లు పెంచడం ఏంటంటూ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.